హాయ్ అండి అందరికీ. సో నేను మీ క్లాస్ చేయలేకపోయాను. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీలో లాస్ట్ చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయండి, ఇంకా 3. సో నెక్స్ట్ ఏంటంటే మనకి కార్బానిక్ ఒకటి ఉంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈస్టర్ కోసం ఒకటి ఉంది. ఇంకా తర్వాత అదర్ కార్బానిక్ కాంపౌండ్స్ అని చెప్పి జస్ట్ ఒక 3 బిట్స్ ఉన్నాయి అంతే. మీకు అంతకన్నా ఎక్కువ ఏం లేవు ఇందులో. మహా అయితే టోటల్గా ఒక 30 బిట్స్ ఉన్నాయి ఈ 3 టాపిక్స్ నుంచి ఇందులో. సో అక్కడతో మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ మొత్తం క్లియర్ అయిపోతుంది. ఈవినింగ్ ఒకటి అండ్ నైట్ ఒకటి మీకు రిలీజ్ చేస్తున్నా కాబట్టి ఈరోజు మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ మీకు కెమికల్ రియాక్షన్స్ ఉంది. అది ఒక 3-4 డేస్ పట్టచ్చు టోటల్గా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనకి కార్బానిక్ యాసిడ్. సో మనకి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క యాసిడ్ ఉంటుంది. జస్ట్ బ్రీఫ్గా ఒకటి చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి కార్బానిక్ యాసిడ్స్లో లైక్ గుర్తుంచుకోండి, ఇవన్నీ ఎస్టిక్ యాసిడ్ అని ఒకటి ఉంటుంది మెయిన్లీ. సో ఎస్టిక్ యాసిడ్ అనేది ఉంది కదా, దీని ఫార్ములా ఏంటంటే మనకి CH3COOH. ఫార్ములాస్ అయితే గుర్తుంచుకోండి. ఎస్టిక్ యాసిడ్ ఫార్ములా CH3COOH. దీన్నే మనం ఏమంటామంటే ఇథనోయిక్ యాసిడ్ అని కూడా అంటారు. ఇథనోయిక్, ఓకేనా, ఇథనోయిక్ యాసిడ్ అని కూడా అంటారు. మీకు ఇది ఇథనోయిక్ యాసిడ్ ఎందుకు వచ్చింది చివరిలో, ఏముంటే ఏంటి, నేను మీకు ఆల్రెడీ IUPACలో చెప్పాను. సో ఇక్కడ మీకు ఎస్టిక్ యాసిడ్ని ఏమంటామంటే ఇథనోయిక్ యాసిడ్ అని అంటాము. అండ్ మీకు ఎస్టిక్ యాసిడ్ దేంట్లో ఉంటుందంటే లైక్ ఇప్పుడు వెనిగర్ తెలుసు కదండి, అందులో కూడా ఉంటుంది. ఇంకా మనకి అంటే మనకి ఎస్పెషల్లీ ఏంటంటే మనకి ప్రొడక్షన్ ఆఫ్ వెనిగర్లో కూడా మనం ఎస్టిక్ యాసిడ్ని యూజ్ చేస్తామండి, ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే వెనిగర్ని మనం ఇప్పుడు హై బ్లడ్ షుగర్ ఇలాంటివి ఉంటాయి కదా, సో హై బ్లడ్ షుగర్ని మనం రెడ్యూస్ చేయడానికి కూడా మనం వెనిగర్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా ఎస్టిక్ యాసిడ్ని ఇప్పుడు సపోజ్ ప్లాస్టిక్ని తయారు చేయడం అంటే ప్లాస్టిక్ యొక్క ప్రొడక్షన్లో కానీ, బాటిల్స్లో కానీ, లేదంటే ఇప్పుడు పికిల్స్ తయారు చేస్తుంటారు కదండి, మేకింగ్ ఆఫ్ పికిల్స్లోని, ఇంకా మనం ఏమైనా క్లీనింగ్ చేయడానికి వీటన్నిటిలో కూడా మనం ఎస్టిక్ యాసిడ్ని యూజ్ చేస్తాం. సింపుల్గా ఇది గుర్తుంచుకోండి ఎస్టిక్ యాసిడ్ కోసం, ఓకేనా. నెక్స్ట్ ఎస్టిక్ యాసిడ్ తర్వాత ఏంటంటే మనకి ఫార్మిక్ యాసిడ్. ఒక్కొక్కటి గుర్తుంచుకోండి, నేను మీకు డైరెక్ట్ బిట్స్ చెప్పేస్తాను. ఎస్టిక్ యాసిడ్ ఫార్ములా చెప్పాను, దీన్ని ఇథనోయిక్ యాసిడ్ అని చెప్పాను. అండ్ ఇది మనకి ఎందులో ఉంటుందంటే వెనిగర్లో ఉంటుంది. వెనిగర్ అంటే మనకి ఇప్పుడు ఏంటి హై బ్లడ్ షుగర్ని రెడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తాము. అండ్ ఎస్టిక్ యాసిడ్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామని మనం ప్రొడక్షన్ ఆఫ్ ప్లాస్టిక్ బాటిల్స్లోని, అండ్ మనకి మేకింగ్ ఆఫ్ పికిల్స్లోను, అండ్ క్లీనింగ్లోను మనం వీటిని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఫార్మిక్ యాసిడ్. ఫార్మిక్ యాసిడ్ ఫార్ములా ఏంటంటే మనకి HCOOH, ఓకేనా. ఫార్మిక్ యాసిడ్ ఫార్ములా HCOOH. అండ్ ఇది మనకి ఎందులో ఉంటుందంటే రెడ్ యాంట్స్ తెలుసు కదండి, ఎర్ర చీమలు. అవి అందుకనే మనకి కుడితే పెయిన్ వస్తుంది కొద్దిగా. ఇవి మనకి రెడ్ యాంట్స్లో ఉంటుందండి, ఎర్ర చీమల్లోని. ఇది మనకి సింప్లెస్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్ అండి, ఓకేనా. ఇవన్నీ ఏంటి కార్బనిక్ యాసిడ్, సింప్లెస్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్ అనమాట. అంటే ఏంటంటే ఇది మీకు ఒక కార్బన్, ఇక్కడ HCOH అంటే మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, ఓన్లీ సింగిల్ కార్బన్ కదా, అందుకే దీన్ని సింప్లెస్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్ అని అంటారు. దీని ఫార్ములా చెప్పాను. అండ్ దీన్ని ఏమంటామంటే మనం మిథనోయిక్ యాసిడ్. ఇందాక మనకి ఇథనోయిక్ యాసిడ్ అంటే ఎస్టిక్ యాసిడ్, ఇది మనకి మిథనోయిక్ యాసిడ్, ఓకేనా. మిథనోయిక్ యాసిడ్ని మనం ఫార్మిక్ యాసిడ్ అని అంటాం. దీన్ని ఎక్కడెక్కడ లైక్ ఇప్పుడు హనీ బీస్ కానీ, రెడ్ యాంట్స్ వాటి యొక్క స్ట్రింగ్స్లో వీటన్నిటిలో కూడా ఇది ఉంటుందండి. అండ్ మనకి లిటిల్ ఫార్మిక్ యాసిడ్ కనుక మన బాడీలో కనుక ఎంటర్ అయితే మనకి స్వెల్లింగ్ కానీ లైక్ పెయిన్ కానీ, అందుకని మనకి చీమలు కుట్టినప్పుడు పెయిన్ అనేది లైక్ స్వెల్లింగ్ ఇలాంటివన్నీ మనకు వస్తుంటాయి. ఇది మీకు ఫార్మిక్ యాసిడ్ కోసం, ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఆర్గానిక్ యాసిడ్స్ గురించి. అంటే నేను అన్ని లిస్ట్ మీకు చెప్పానండి, జస్ట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ బిట్స్ వరకు ఏది ఇంపార్టెంట్ అందువరకు చెప్తున్నాం. ఆర్గానిక్ యాసిడ్స్ అండ్ ఇన్ఆర్గానిక్ యాసిడ్స్ అని మనకి 2 ఉంటాయండి. సో ఆర్గానిక్ అంటే ఏంటి, ఇన్ఆర్గానిక్ అంటే ఏంటంటే మనందరికీ తెలుసు. ఆర్గానిక్ అంటే ఇట్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, అంతే కదండి. ప్లాంట్స్ నుంచి, యానిమల్స్ నుండి, వాటి నుండి వచ్చే మనం ఆర్గానిక్ అని అంటాం. ఇన్ఆర్గానిక్ అంటే ఏంటి, మనకి ఇవి ఆల్రెడీ అంటే ఈ డిరైవ్డ్ ఫ్రమ్ మినరల్స్ కదండి. ఇన్ఆర్గానిక్ అంటే మనకి మినరల్స్ నుండి డిరైవ్ చేస్తున్నట్టు, ఆర్గానిక్ అంటే మనకి ప్లాంట్స్ అండ్ యానిమల్స్ నుండి డిరైవ్ చేస్తున్నట్టు. ఇంకా మనకి ఆర్గానిక్ యాసిడ్స్లో ఏమొస్తుందంటే లైక్ ఇప్పుడు ఎస్టిక్ యాసిడ్ అనేది ఎందులో ఉంటుందండి. ఫస్ట్ మీకు ఆర్గానిక్ కోసం ఇక్కడ చెప్తాను, జస్ట్ లైట్గానండి, ఇదేం మీకు డెప్త్ ఏం కాదు, గుర్తుంచుకోండి చిన్నవి. ఆర్గానిక్ యాసిడ్ అనేది జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకి ఎస్టిక్ యాసిడ్ ఒకటి, ఇంకా మనకి అబ్కార్బిక్ యాసిడ్ ఒకటి. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి మనకి మాలిక్ యాసిడ్ అని ఒకటి. నెక్స్ట్ ఇంకా లాక్టిక్ యాసిడ్. ఇంకోటి ఏంటంటే ఫార్మిక్ యాసిడ్, ఓకేనా. మీకు లాక్టిక్ ఇవన్నీ మీకు వస్తాయండి, ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను. సో మనకి ఎస్టిక్ యాసిడ్ కోసం మీకు ఒక ఐడియా ఉంది, ఫార్మిక్ యాసిడ్ కోసం ఒక ఐడియా ఉంది, మీరు ఇప్పుడు విన్నారు కాబట్టి ఇవి కూడా మళ్ళీ మనం నేర్చుకుందాం. సో మనకి ఎక్కడెక్కడ ఉంటుంది ఎస్టిక్ యాసిడ్, మనకి ఎక్కడ ఉంటుందండి, ఫర్ ఎగ్జాంపుల్ వెనిగర్లో ఉంటుంది కదా.
నెక్స్ట్ ఇది అబ్కార్బిక్ యాసిడ్ అనేది ఎలా అంటే ఇప్పుడు లైక్ ఉసిరిక ఆమ్లా కానీ సిట్రస్ ఇలాంటి వాటిలో మనకి ఇది ఉంటుందండి. ఇంకా మనకి మ్యాలిక్ యాసిడ్ అనేది ఏంటంటే యాపిల్లో ఉంటుంది. లాక్టిక్ యాసిడ్ అనేది మనందరికీ తెలుసు, కర్డ్ అండ్ సోమిక్ ఇలాంటి వాటిల్లో మనకి ఇది ఉంటుంది. నెక్స్ట్ ఫార్మిక్ యాసిడ్ అనేది ఇప్పుడే మీరు చూసారు రెడెంట్స్లో ఉంటుందని చెప్పి కదా. సో ఇవి మనకి ఆర్గానిక్ యాసిడ్స్ అండి. ఓకేనా. అండ్ ఇంకా మనకి ఆర్గానిక్ యాసిడ్స్కి ఎగ్జాంపుల్ ఏంటి, లైక్ సిట్రిక్ యాసిడ్ అంటే లెమన్లో మనకి సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. లెమన్లోనే కదా సిట్రిక్ యాసిడ్ ఇన్ లెమన్ అండ్ ఆరెంజ్ ఆమ్లా వీటన్నిటిలో కూడా మనకి సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుంది. అండ్ ఇంకా మనకి ఆక్సాలిక్ యాసిడ్ అనేది ఎందులో ఉంటుందో తెలుసా, టమాటోలో మనకి ఉండేది ఏంటంటే ఆక్సాలిక్ యాసిడ్ అని చెప్పే ప్రతి పాయింట్ గుర్తుంచుకోండి. టమాటోలో మనకు ఉండేది ఆక్సాలిక్ యాసిడ్స్, ఇవన్నీ మనకి ఆర్గానిక్ యాసిడ్స్. నెక్స్ట్ ఇన్ఆర్గానిక్లోకి ఏమొస్తాయంటే H2SO4 అంటే తెలుసు కదా, సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్ అండి. నైట్రిక్ యాసిడ్ అంటే HNO3. ఓకేనా. సో నైట్రిక్ యాసిడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈ రెండు మనకి ఇన్ఆర్గానిక్గా వస్తాయి, బట్ కొన్ని ఎగ్జాంపుల్స్. సో వీటిని మనం ఇన్ఆర్గానిక్ అంటాం. ఓకే. నెక్స్ట్ ఏంటంటే టార్టారిక్ యాసిడ్. టార్టారిక్ యాసిడ్ అంటే ఇవేంటంటే మెనీ ఫ్రూట్స్లో, లైక్ ఎలాంటి ఫ్రూట్స్ అంటే గ్రేప్స్ అన్ని, బనానాస్, టామరైన్స్, సిట్రస్ వీటన్నిటిలో కూడా మనకి టార్టారిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఓకేనా. అండ్ దీన్ని మనం ఏమంటామంటే డైహైడ్రాక్సీ రాస్తా చూడండి. దీన్నే మనం ఏమంటామంటే, అంటే ఇదేం అడగడు బట్ పాయింట్ గుర్తుంచుకోండి, DIOIC కదా. ఓకేనండి. ఇదేం మనకు అంత నీట్ లేదు. సో టార్టారిక్ యాసిడ్ అనేది మనకి ఎక్కడంటే చాలా ఫ్రూట్స్లో, లైక్ ఇప్పుడు బనానాస్ అన్ని, టామరైన్స్, ఇలా గ్రేప్స్ వీటన్నిటిలో కూడా మనకు ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే లాక్టిక్ యాసిడ్. లాక్టిక్ యాసిడ్ అనే ఫార్ములా ఏంటంటే మనకి CH3CHCOOH. లాక్టిక్ యాసిడ్ ఫార్ములా CH3CHCOOH అనమాట. అండ్ ఇది మీకు మెయిన్లీ ఎక్కడండి మనకి లాక్టిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందంటే మనకి మజిల్ సెల్స్ ఉంటాయి కదండి, మజిల్స్లోనే అండ్ ఇంకా రెడ్ బ్లడ్ సెల్స్లోని వీటన్నిటిలో కూడా మనకి లాక్టిక్ యాసిడే ఉంటుంది. ఓకేనా. ఇది దీనికోసం మీరు ఆల్రెడీ వినే ఉంటారు. సపోజ్ మనం ఎక్సర్సైజ్ చేసిన ఇలాంటి మీరు ఎగ్జాంపుల్స్ లాక్టిక్ యాసిడ్ కోసం వినే ఉంటారు కదా. అండ్ దీని యూజెస్ ఏంటంటే మనకి ఇప్పుడు ఏదైనా హెల్త్ బాగాలేదు అంటే సిక్గా ఉన్నప్పుడు దాని నుండి మనకి ప్రొటెక్ట్ చేయడానికి కూడా మనకి లాక్టిక్ యాసిడ్ యూజ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు pH ఉంది కదండి, pHని కంట్రోల్ చేయడానికి కూడా మనకి లాక్టిక్ యాసిడ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఇంకా ఇప్పుడు ఫుడ్ స్పాయిలింగ్ నుండి ప్రివెంట్ చేయడానికి కూడా లాక్టిక్ యాసిడ్ అనేది యూజ్ అవుతుంది. దేనికండి, ఇప్పుడు సిక్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి అండ్ pHని కంట్రోల్ చేయడానికి, ఫుడ్ స్పాయిలింగ్ని ప్రివెంట్ చేయడానికి. ఓకేనా. అండ్ లాక్టిక్ యాసిడ్ ఎక్కడెక్కడ ఉంటుంది మనకి, యోగర్ట్ అని, చీజ్ అని, కర్డ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిలో ఉండేది మనకి లాక్టిక్ యాసిడ్. నెక్స్ట్ ఓకేనా. అండ్ ఇంకోటి మీకు చెప్పాలండి, టార్టారిక్ యాసిడ్ కోసం ఇందాక చెప్పాను కదా, ఈ టార్టారిక్ యాసిడ్ అంటే మెనీ ఫ్రూట్స్లో ఉంటుందని చెప్పాను. ఈ టార్టారిక్ యాసిడ్ అనేది దేని యొక్క కాంపౌండ్ అంటే, దేని యొక్క కాంపోనెంట్ అంటే ఇది మనకి బేకింగ్ పౌడర్ యొక్క కాంపోనెంట్ అండి. బేకింగ్ పౌడర్ కోసం నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఎన్సీఆర్టీలో సాల్ట్స్ గురించి, వీటన్నిటి ఇది ఒక టైప్ ఆఫ్ సాల్ట్ ఇవన్నీ కదా. సో ఇది ఒక కాంపోనెంట్ ఆఫ్ బేకింగ్ పౌడర్ అనమాట, టార్టారిక్ యాసిడ్. అసలు బేకింగ్ పౌడర్ అంటే ఏమని చెప్పాను నేను మీకు అక్కడ, బేకింగ్ సోడా అంటే ఏంటి, సోడియం బైకార్బోనేట్ కదా. సో బేకింగ్ సోడా ప్లస్ వీక్ యాసిడ్ అంటే ఇక్కడ మనకి టార్టారిక్ యాసిడ్ అనేది ఒక వీక్ యాసిడ్ అనమాట. ఓకేనా. అండ్ ప్లస్ స్టార్చ్, వీటి యొక్క కాంబినేషన్ ఉంది మనకి బేకింగ్ పౌడర్ అంటే ఇది మనకి ఏంటి, టార్టారిక్ యాసిడ్ అనేది ఇట్ ఈస్ అ కాంపోనెంట్ ఆఫ్ బేకింగ్ పౌడర్. బేకింగ్ పౌడర్ అంటే ఏంటి, బేకింగ్ సోడా ప్లస్ వీక్ యాసిడ్ ప్లస్ స్టార్చ్. ఇక్కడ వీక్ యాసిడ్ అంటే ఎవరు, టార్టారిక్ యాసిడ్. బేకింగ్ సోడా అంటే ఎవరు, సోడియం బైకార్బోనేట్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడతో దీని గురించి సరిపోతుంది, ఇంకా మనం బిట్స్ చేస్తే అయిపోతుందండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ బిట్ ఏంటంటే ద కామన్, ఇక్కడ మీకు స్పెల్లింగ్ మిస్టేక్ అండి, ఇది ATHE కాదు, ఇది ఇథనోయిక్ యాసిడ్. ఓకేనా. ద కామన్ నేమ్ ఆఫ్ ఇథనోయిక్ యాసిడ్. ఇథనోయిక్ యాసిడ్ యొక్క కామన్ నేమ్ ఏంటంటే మీకు ఇందాకే చెప్పా, ఎస్టిక్ యాసిడ్ అని చెప్పి కదా, ఆప్షన్ D. ఇప్పుడు చూడండి డైరెక్ట్గా మీరు పెట్టేస్తారు బిట్స్ని ఇక్కడ. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాసిడ్స్ ఇస్ ప్రెసెంట్, రెడ్ హ్యాండ్స్లో మనకి ఏముంటుందండి, ఫార్మిక్ యాసిడ్ కదా. 1 సెకండ్, రెడ్ హ్యాండ్స్లో మనకు ఉండేది ఫార్మిక్ యాసిడ్. ఇప్పుడు నేను మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తే పని లేదు, ఇంకా డైరెక్ట్ చూడండి. విచ్ యాసిడ్స్ ఇస్ ఫౌండ్ ఇన్ యాండ్ స్టింగ్. చూడండి యాండ్ స్టింగ్స్లో మనకి ఏది ఉంటుంది, ఫార్మిక్ యాసిడ్ కదా. సో 1267 ఆప్షన్ D. నెక్స్ట్ 168 వాట్ ఈజ్ ఆర్గానిక్ యాసిడ్ ప్రెసెంట్ ఇన్ వెనిగర్. వెనిగర్లో మనకి ఏముంటుందండి, ఇథనోయిక్ యాసిడ్ కదా. ఇథనోయిక్ యాసిడ్ అంటే ఏంటి ఆల్రెడీ చెప్పాను, ఎస్టిక్ యాసిడ్ అని చెప్పి కదా. సో వెనిగర్లో ఉండేది మనకి ఇథనోయిక్ యాసిడ్ ఆర్ ఎస్టిక్ యాసిడ్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాసిడ్స్ ఇస్ మెయిన్లీ ప్రెసెంట్ ఇన్ వినిగర్. వినిగర్లో మనకి ఏముంటుందండి, ఎస్టిక్ యాసిడే కదా. సో 1269 ఆప్షన్ B.
నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఆర్గానిక్ యాసిడ్. చూడండి మీకు ఇందాకే చెప్పాను, ఆ సల్ఫ్యూరిక్ కానీ నైట్రిక్ కానీ ఇవన్నీ మనకి ఎందులోకి వస్తాయి, లైక్ ఫాస్ఫరిక్ ఇవన్నీ కూడా మనకి ఇన్ఆర్గానిక్. సిట్రిక్ యాసిడ్ కోసం మీకు చెప్పాను, సిట్రిక్ యాసిడ్ అంటే లెమన్లోనే ఆరెంజ్ ఆమ్లా ఇలాంటి వాటన్నింటిలో ఉంటుంది కదండి. అండ్ ఆక్సాలిక్ యాసిడ్ కూడా మీకు ఒక ఆర్గానిక్ యాసిడ్, అది మనకి టొమాటోలో ఉంటుంది. సో ఇవన్నీ ఏంటి మనకి ఆర్గానిక్ యాసిడ్స్ అంటే ఏంటి, మనకి అవి ప్లాంట్స్ నుండి యానిమల్స్ నుండి వీటన్నిటి నుండి మనం డిరైవ్ చేస్తున్నట్టు. సో సిట్రిక్ యాసిడ్ అనేది ఇట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆర్గానిక్ యాసిడ్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంటైన్స్ ఇథనాయిక్ యాసిడ్. ఇథనాయిక్ యాసిడ్ అంటే మీకు ఏమని చెప్పాను, ఎస్టిక్ యాసిడ్. అది ఎందులో ఉంటుంది మనకి, వెనిగర్, ఇక్కడ వైట్ వెనిగర్, ఆప్షన్ సి. నెక్స్ట్ 1272 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మెయిన్ ఆర్గానిక్ యాసిడ్ ఫౌండ్ ఇన్ గ్రేప్స్. చూడండి గ్రేప్స్లో మనకి ఏది ఉంటుందండి, ఇక్కడ ఆర్గానిక్ యాసిడ్లోని టాటారిక్ యాసిడ్ కదా, ఇక్కడ టాటారిక్ యాసిడ్ కూడా మనకి ఏంటంటే ఒక ఆర్గానిక్ యాసిడ్ అండి. ఓకేనా. సో గ్రేప్స్లో ఉండేది ఏంటి మీకు ఇందాక చెప్పారు, టాటారిక్ యాసిడ్, ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ వాట్ ఈస్ వెనిగర్ మేడ్ ఆఫ్. చూడండి ఇక్కడ వెనిగర్ అనేది ఇది తెలిసిందే కదా, ఎస్టిక్ యాసిడ్ ఉంటుంది. విచ్ వన్ ఆఫ్ ద మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ వెనిగర్. చూడండి ఇది కూడా సేమ్ బిట్టే కదా, ఎస్టిక్ యాసిడ్. నెక్స్ట్ విచ్ యాసిడ్ ఈస్ ఫౌండ్ ఇన్ ఆరెంజ్. ఆరెంజ్లో ఏముంటుందని చెప్పాను నేను మీకు, సిట్రిక్ యాసిడ్ కదా, సిట్రిక్ యాసిడ్ ఆరెంజ్లో, లెమన్లో, ఆమ్లా వీటన్నిటిలో కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, సిట్రిక్ ఆరెంజ్ అనేది ఆరెంజ్లో ఉన్న యాసిడ్ ఏంటి మనకి, సిట్రిక్ యాసిడ్, ఆప్షన్ డి. నెక్స్ట్ వెన్ మిల్క్ టర్న్స్, ఇది మీ అందరికీ తెలుసు అనుకుంటా మ్యాక్సిమం, అది మనకి ఎలా ప్రొడ్యూస్ అవుతుందని లైక్ ఆప్షన్ సి. నెక్స్ట్ ద కామన్ నేమ్ ఫర్ ఇథనాయిక్ యాసిడ్. ఇథనాయిక్ యాసిడ్ యొక్క కామన్ నేమ్ ఏంటి, ఎస్టిక్ యాసిడ్, ఆప్షన్ బి. నెక్స్ట్ 5 to 8% ఎస్టిక్ యాసిడ్ ఈస్ కాల్. చూడండి 5 to 8% ఎస్టిక్ యాసిడ్ మనం ఏమంటామంటే యాక్చువల్గా మనం వెనిగర్ అని అంటాం. 5 to 8% ఎస్టిక్ యాసిడ్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మిక్చర్స్ ఆఫ్ కార్బన్ హ్యాస్ ద హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్. చూడండి ఇందులో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు కదండి, ఇందులో దేనికి మనకి హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ అంటే ఓన్లీ ఎస్టిక్ యాసిడ్ కండి. ఎస్టిక్ యాసిడ్కి ఇందులో అంటే ఈ ఇచ్చిన ఆప్షన్స్లో ఎస్టిక్ యాసిడ్కి హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్. నెక్స్ట్ విచ్ యాసిడ్ ఈస్ ఫౌండ్ ఇన్ కర్డ్. కర్డ్లో మనకి ఏముంటుందండి, లాక్టిక్ యాసిడ్, ఆప్షన్ బి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాసిడ్స్ ఇస్ మిల్క్. ఏముంటుందండి, ఓన్లీ లాక్టిక్ యాసిడ్ కదా. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆర్గానిక్ యాసిడ్. చూడండి ఆర్గానిక్ యాసిడ్ అంటే ఏమొస్తుంది మనకి, కార్బానిక్ వస్తుందా, సల్ఫ్యూరిక్ వస్తుందా, నైట్రిక్ వస్తుందా, ఇది ట్రై చేయండి. నెక్స్ట్ 1283 విచ్ యాసిడ్ ఈజ్ ఇన్ స్టింగ్ ఆఫ్ ఎన్ యాంటీ. ఏముంటుందండి అందులో మనకి, మీ అందరికీ తెలుసు ఫార్మిక్ యాసిడ్ అని. ఏంటి మ్యామ్ ఇక్కడ ఫార్మిక్ యాసిడ్ లేదు అనుకోకండి, ఫార్మిక్ యాసిడ్కి అదర్ నేమ్ ఏంటి, మిథనాయిక్ యాసిడ్ కదా, మిథనాయిక్ యాసిడ్. ఓకేనా. నెక్స్ట్ ఇది మిథనాయిక్ అండి, అండ్ తర్వాత ఓ ఉంటుంది. ఓకేనా, మిథానిక్ కాదు, మిథనాయిక్ యాసిడ్. నెక్స్ట్ 1284 సాఫ్ట్ డ్రింక్స్. చూడండి సాఫ్ట్ డ్రింక్స్లో మనకి ఏ యాసిడ్ ఉంటుంది అంటే కార్బానిక్ యాసిడ్ ఉంటుందండి. ఓకేనా, సాఫ్ట్ డ్రింక్స్లో మనకు ఉండేది ఏంటంటే కార్బానిక్ యాసిడ్. నెక్స్ట్ టాటారిక్ యాసిడ్ ఈస్ ఎ కాంపోనెంట్ ఆఫ్. టాటారిక్ యాసిడ్ అనేది మనకి దేని యొక్క కాంపోనెంట్ అంటే మీకు కింద చెప్పా, బేకింగ్ పౌడర్ అని, ఆప్షన్ డి. నెక్స్ట్ ద సోడియం ఆర్ పొటాషియం సాల్ట్స్ ఆఫ్ కార్బన్. ఇది మీకు ఆల్రెడీ వచ్చింది సోప్స్ అండ్ డిటర్జెంట్స్లో, గుర్తుందా. సోడియం ఆఫ్ పొటాషియం సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ మనం ఏమంటామండి, సోప్ అంటాం కదా, ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఇక్కడ రాంగ్ పేరు అడుగుతున్నాడండి, చెక్ చేయండి. ఇక్కడ ఆర్గానిక్ యాసిడ్ అని చెప్పి అప్టైన్ ఫ్రమ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ అని ఇచ్చాడు. స్ట్రాంగ్ యాసిడ్ అని చెప్పి ఇది కరెక్టే. అండ్ సి మినరల్ యాసిడ్ అనేది డేంజరస్ అంటున్నాడు. అండ్ డి డైల్యూట్ యాసిడ్ అనేది ఏంటంటే ఇట్స్ అక్వస్ సొల్యూషన్ హ్యాజ్ ఎ లో, అంటే కదా డైల్యూట్ సొల్యూషన్ అంటేనే మనకి అది లో కాన్సన్ట్రేషన్ అని తెలుసు. సో ఇక్కడ డి కరెక్టే. అండ్ సి మినరల్ యాసిడ్స్ అంటే డేంజరస్ అనేది కూడా కరెక్టే. నెక్స్ట్ ఇవన్నీ కరెక్టే కదండి. బట్ ఏ అనేది ఏంటి మనకి ఇక్కడ ఆర్గానిక్ యాసిడ్ అనేది మనకి కెమికల్ ఫెర్టిలైజర్స్ నుండి కాదు కదండి. ఆర్గానిక్ యాసిడ్ అంటే దేని నుండి వస్తుంది మనకి, లైక్ ఇప్పుడు ప్లాంట్స్, యానిమల్స్ ఇలా నేచురల్గా కదా. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది మనకి రాంగ్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంటైన్స్ ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ సిట్రిక్ యాసిడ్. ఈ మనకి సిట్రిక్ యాసిడ్ అనేది లెమన్లో, ఆరెంజ్లో, ఆమ్లా వీటన్నిటిలో ఉంటుంది. కానీ ఎందులో అడుగుతున్నాడు, హైయెస్ట్ అమౌంట్ అని అడుగుతున్నాడు. హైయెస్ట్ అమౌంట్ మనకి ఎక్కడ ఉంటుందంటే లెమన్లో ఉంటుందండి. ఓకేనా. బనానాలో ఉండేది మనకి ఏంటంటే టాటారిక్ యాసిడ్ అండి. ఓకేనా. గ్రేప్స్లో కూడా ఉండేది మనకి టాటారిక్ యాసిడ్. నెక్స్ట్ ఇంకా డ్యూ టు నెక్స్ట్ క్వశ్చన్. ఓకే 1289 డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ డాష్ యాసిడ్ మజిల్ క్రాంప్స్. ఇది మనందరికీ తెలుసు, మ్యాక్సిమం మీకు అందరికీ లాక్టిక్ యాసిడ్ అని కదా. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ కరెక్ట్ మ్యాచ్. ట్రై చేయండి. లెమన్ అనేది ఆక్సాలిక్ యాసిడ్ అవుతుందా,
ఇక్కడ మనకి నాట్ ఏ కరెక్ట్ మ్యాచ్ అని అడుగుతున్నాడు, ట్రై చేయండి. మనకి లెమన్కి ఆల్రెడీ మీకు చెప్పాను, లెమన్ మనకి సిట్రిక్ యాసిడ్ అని చెప్పి, కానీ వాడు ఇక్కడ ఆక్సాలిక్ యాసిడ్ ఇచ్చాడు, అది మనకి కరెక్ట్ మ్యాచ్ కాదని అర్థమవుతుంది. టామ్లిన్లో టాటారిక్ అని తెలుసు, స్ట్రింగ్స్ ఆఫ్ ఫ్యాన్స్లో మీకు ఫార్మిక్ అని తెలుసు, సోర్ ఆఫ్ లాక్ ఇవన్నీ కూడా కరెక్ట్. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రాంగ్ అండి. ద వీకెస్ట్ యాసిడ్ చూడండి, మనకి ఇందులో వీకెస్ట్ యాసిడ్ ఫార్మిక్, ఆక్సాలిక్, హైడ్రోక్లోరిక్ ఇవన్నీ కాదు, బెంజాయిక్ యాసిడ్ అనేది మీకు వీకెస్ట్ యాసిడ్ అనమాట. ఓకేనా. సో ఇక్కడితో మీకు టాపిక్ అయిపోయిందండి. నెక్స్ట్ మీకు ఫార్మాల్డిహైడ్ ఈస్టర్స్ అని ఉంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఇందులో ఒక 10 బిట్స్ ఉన్నాయి, అండ్ ఫైనల్గా నియర్లీ ఒక 15 బిట్స్ ఉన్నాయండి. అవి మీకు నైట్ క్లాస్లో రిలీజ్ చేస్తాను. ఓకే, అలా టేక్ కేర్, బాయ్.